హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే బంగారి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలంటే చాలామందికి ప్రాసెస్ అనేది తెలియదు. అంటే ఏ పర్మిషన్స్ కావాలి, మనము డ్రైవింగ్ లైసెన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఎలా అప్లై చేయాలి. అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అన్నా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నా ఒకటే. యాక్చువల్గా అనేది మాత్రం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అంటారు, బట్ మన ఇండియాలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే బట్ ఫైన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్, రెండు ఒకటే, రెండులో ఏదైనా ఒకటి అనొచ్చు. సో నేను చెప్పినట్టు మన ఇండియా నుంచి వేరే కంట్రీకి ఎలా వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఈ బైక్ పైన ఇండియా నుంచి వియట్నాంకి వెళ్ళాలనుకుంటున్నాను 2021లో. ఇప్పుడైతే బార్డర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ బార్డర్స్ ఓపెన్ చేస్తారు, అప్పుడు మీరు వెళ్ళొచ్చు అన్నారు. నేను కనుక్కున్నాను అనమాట. మయన్మార్లో కొంచెం మొత్తం అన్నీ వెరిఫై చేయంగా ఒక అతను దొరికాడు అనమాట, తూ అని. సో అవి డీటెయిల్స్ మీకు ఇస్తాను, నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అన్ని వివరాలన్నీ దీంట్లో తెలుస్తాయి క్లియర్గా. ఓకేనా, నేను ఒక బుక్లో అయితే రాసుకొని వచ్చాను, ఇన్ డీటెయిల్గా ప్రతి విషయం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బుక్లో రాసుకున్నాను. బుక్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అన్ని పాయింట్స్ అయితే నేను కవర్ చేయలేను బుక్ చూడకుండా. బుక్ చూసే చెప్తాను, ఓకేనా, తప్పుగా అనుకోకండి. సో ఫస్ట్ ఇండియా నుంచి వియట్నాం బై రోడ్. ఇండియా నుంచి వియట్నాంకి బై రోడ్ ఎలా వెళ్ళాలి? ఓకే, పాయింట్ నెంబర్ 1 వచ్చేసి, చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది, బైక్ పైన మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేయాలి, బైక్స్ పైన త్రూఅవుట్ ఇండియా మొత్తము ప్రతి స్టేట్స్ కవర్ చేయాలి, ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది. సో కొంతమంది చేయలేకపోతారు, ఎందుకంటే మెయిన్లీ బడ్జెట్ ఇష్యూ మాత్రం చాలామందికి ఉంది. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి, నేను ఉండేది హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసి సింగపూర్కి వెళ్ళాలంటే 7 lakhs ఖర్చు అవుతాయి ఈజీ ఒక పర్సన్కి, మనం సింగిల్గా వెళ్తే. ఓకే, సో మనకి తక్కువ అవ్వాలి అంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి, నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఖచ్చితంగా అందరూ 400cc 1000cc బైక్ పైన వెళ్ళాలని రూల్ లేదు. మీకు 100cc బైక్ ఉందా? ఎస్, యూ కెన్ గో. 100cc బైక్ పైన వెళ్ళొచ్చు, 50cc బైక్ పైన వెళ్ళొచ్చు. మీకు అంత కావాల్సి వస్తే బైసైకిల్ పైన కూడా వెళ్ళొచ్చు. అంటే మనం ఒక సైకిల్ పైన కూడా, అట్లా సైకిల్ కొనుక్కొని కూడా బార్డర్స్ క్రాస్ చేయొచ్చు. నేను ప్రాసెస్ అన్నీ క్లియర్ చెప్తాను. ఫస్ట్ నేను బైక్స్ పైన మనము బార్డర్స్ ఎలా క్రాస్ చేయాలి, ఏ పర్మిషన్స్ తీసుకోవాలని క్లియర్ చెప్తాను. సో ఫస్ట్లీ మనము ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్నది మాత్రం ఇండియా నుంచి వియట్నాంకి వెళ్ళాలనుకున్నాను. వన్స్ బార్డర్స్ ఓపెన్ చేసిన తర్వాత మన ఈ కోవిడ్ వైరస్ కొంచెము తగ్గుముఖం పట్టిన తర్వాత ఖచ్చితంగా వెళ్తాను. ఐదర్ ఈ బైక్ పైన వెళ్ళొచ్చు, ఒకవేళ బడ్జెట్ ఉంటే మాత్రం ఇదే బైక్ తీసుకుని వెళ్తాను. ఇది మన ఇండియన్ బైక్ ఎక్స్పల్స్ 200. ఓకే, సో ఫస్ట్ ఇండియా నుంచి మయన్మార్ నుంచి థాయిలాండ్ నుంచి లావోస్ నుంచి వియట్నాం. సో ఈ 4 కంట్రీస్ మనము బార్డర్స్ క్రాస్ చేయాలి. ఓకే, సో ప్రాసెస్ ఏంటంటే హైదరాబాద్ నుంచి వియట్నాం, అంటే నేను ఉండే ప్లేస్ నుంచి, నేను గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తాను, నేను ఉండే ఇంటి నుంచి వియట్నాంకి, అంటే హోచిమిన్ సిటీకి ప్లేస్ ఒకటి ఉంది వియట్నాంలో, ఆ స్టేట్ వరకు వెళ్ళాలంటే 5561 kilometers ఉంది మొత్తం. నేను చెక్ చేశాను. లేదు మణిపూర్ మన ఇండియాలో ఉంది. ఇంపాల్ నుంచి వియట్నాం మాత్రం 2794, అంటే రౌండ్ ఫిగర్ 2800 kilometers ఉంది. మనం క్యాలిక్యులేట్ చేసుకున్న హైదరాబాద్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బేసిక్గా హైదరాబాద్ నుంచి ఇంపాల్కి ఏంటంటే 2777 kilometers ఉంది. సో అది ఎప్పుడైనా మనం ఇంటర్నేషనల్ ట్రిప్ వేసినప్పుడు ఇండియాలో మనం కవర్ చేసేది యాడ్ చేసుకోకూడదు. ఓకే, ఎందుకంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి ఇండియాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఇంపాల్ వరకు 2777 kilometers. నాకు టైం ఉంది అంటే ఒక 2 weeks వరకు నేను డైలీ ఒక 500 kilometers వెళ్తూ, లేదంటే డైలీ ఒక 300-400 kilometers వెళ్తూ ఇంపాల్ వరకు నేను కవర్ చేయొచ్చు. ఓకే, సో అది టైం టేకన్ ఆల్మోస్ట్ ఒక 10 to 14 days టైం పడుతుంది. ఖర్చు వచ్చేసి 30 to 35,000 వరకు ఖర్చు అవుతుంది. లేదు నేను హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఇంపాల్ వెళ్ళిపోతాను ఫ్లైట్లో, బైక్ కొరియర్ చేస్తానంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి బైక్ కొరియర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఢిల్లీకి 3500 rupees. బైకు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే, ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే
మీకు కూడా బుకింగ్ ఉండాలి. అంటే మనము నార్మల్ బుకింగ్ చేసుకుంటాం కదా టికెట్లు, మనకు కూడా టికెట్ బుకింగ్ చేస్తూ ఉండాలి. మొత్తం ఓవరాల్గా 3,500 రూపీస్ కంటే ఎక్కువ అవ్వదు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 3,500 అంటే నాకు తెలీదు, హైదరాబాద్ నుంచి ఇంపాల్కి మళ్ళీ ఎంత అవుతుందో తెలీదు. 5,000 వేసుకున్నా కూడా మొత్తం ఓవరాల్గా 10,000 అయిపోతుంది. సో ఫ్లైట్ మనం బుక్ చేసుకుంటాం కాబట్టి ఒక 5,000 ఉంటుంది మా అంటే ఇంపాల్కి. మన హైదరాబాద్ నుంచి ఇంపాల్కి 5,000 6,000 ఉంటుంది. అంటే ముందు నుంచి మనం బుక్ చేసుకుంటాం కాబట్టి ప్లాన్ వేసుకొని కొంచెం తక్కువ పడుతుంది. అప్పుడప్పుడు చేసుకొని 700 7,000 8,000 వేసుకున్నా కూడా మొత్తం 17,000లో అయిపోతుంది. సో ఇండియాని అయితే నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఇంపాల్ నుంచి వియట్నాం వరకే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ఫస్ట్ మనము ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలంటే ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, అదే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. ఓకే, సో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఏంటంటే మనం అది ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నేను ఉండే జూబ్లీ హిల్స్. సో ఖైరతాబాద్ కింద నా ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి నేను అడగాలన్నమాట, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్కి అప్లై చేస్తున్నాను, ఏ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళు చెప్తారన్నమాట. సెపరేట్గా ఉంటుంది. నార్మల్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీఓ ఆఫీస్ వేరే ఉంటుంది, మన ఇంటర్నేషనల్కి సంబంధించి డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే బేసిక్గా వీళ్ళు మన ఈ థర్డ్ పార్టీస్ బ్రోకర్స్ వీళ్ళు ఏమంటారంటే ఎస్ నేను అప్లై చేస్తాను అని చెప్పేసి వీళ్ళు అక్కడ అప్లై చేస్తారు, మనీ కొంచెం ఎక్కువ తీసుకుంటారు. సో మీరు బ్రోకర్స్ని పట్టుకోకుండా డైరెక్ట్ వెళ్ళండి. డైరెక్ట్ మనము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి అప్లై చేస్తే వితిన్ 1 to 10 డేస్లో 1 వీక్ నుంచి 10 డేస్లో మీకు అది వచ్చేస్తుంది. మెయిన్గా మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్తో పాటు ఒక బుక్లెట్ ఇస్తారు వాళ్ళు. బుక్లెట్ అనేది కంపల్సరీ, అంటే ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీకి సంబంధించిన లాంగ్వేజ్లో ఉంటుంది అన్నమాట. పలానా సో అండ్ సో వ్యక్తికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంది, సో మీరు అలౌ చేయొచ్చు అని విత్ స్టాంప్ వేసి మరి ఆ బుక్లెట్లో ఉంటుంది అన్నమాట. సో కొన్ని ఆర్టీఓ ఆఫీసులు ఏంటంటే వీళ్ళు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు కానీ బుక్లెట్ అనేది ఇవ్వరు అనమాట. సో బుక్లెట్ అనేది చాలా కంపల్సరీ, ఎందుకంటే బ్యాంకాక్ అండ్ సింగపూర్లో అలౌ చేయరు. బుక్లెట్ లేకపోతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అది వేస్ట్. సో చాలామంది ఏం సజెస్ట్ చేస్తారంటే నేను ఆన్లైన్లో వెరిఫై చేస్తాను. సింపుల్గా వాళ్ళు ఏమంటారంటే మీరు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, జెన్యూన్ వెబ్సైట్స్. ఆల్రెడీ ఇంతవరకు ఎవరైతే తీసుకున్నారో మీరు యూట్యూబ్లో చూడండి, చెక్ చేయండి. సో జెన్యూన్గా అనిపించిన వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లై చేస్తే కొంచెం మనీ కట్టేది ఉంటుంది. దానికి 2,500 నుంచి 3,500 వరకు ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద రీజన్ బట్టి కూడా. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కి 1 year వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది, లైఫ్ లాంగ్ రాదు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనము ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది, లైసెన్స్ అనే పర్మిట్ అన్న ఒకటే, సారీ నేను ఒక్కోసారి లైసెన్స్ అంటాను, ఒక్కోసారి పర్మిట్ అంటాను, వరి ఒకటే, రెండు సేమ్, రెండు ఒకటే. మనం ఫైనల్గా ఏంటంటే నన్ను అడిగితే మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే బెటరు. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే నేను అప్లై చేసుకొని నాకు సక్సెస్ అయిన తర్వాత మీకు నేను ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తాను, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ బుక్లెట్ చూపిస్తాను క్లియర్గా. సో అప్పుడు మీరు అది అప్లై చేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే టైం టేకన్, అంటే టైం పడుతుంది, ఇంకా ఇప్పుడే పెట్టాను, బట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ఇంకా మన ట్రిప్ ఇంకా 1 monthలో స్టార్ట్ అవుతుందనగా మనం అప్లై చేస్తే వితిన్ 1 week 10 daysలో వచ్చేస్తుంది. సో అది పెద్ద టైం ఏం పట్టదు. నెక్స్ట్ మన వీసాస్ ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీసాస్. మెయిన్ మనం వీసాస్ వేరే కంట్రీలోకి వెళ్ళాలంటే వీసా కంపల్సరీ. చాలామంది అనుకుంటారు మన విత్ ఇన్ ఏషియా జర్నీ చేయాలంటే ఆన్ అరైవల్ వీసా తీసుకుంటే సరిపోతుంది అని అంటారు. బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్, ఆన్ అరైవల్ వీసా నడుస్తుంది. బట్ ఆన్ అరైవల్ వీసా తీసుకుంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చెక్ చేస్తారు. అంటే మీ బ్యాంక్లో అమౌంట్ ఉన్నాయా లేదా, మా కంట్రీలో వచ్చి తిరగడానికి అంటే మనం బైక్ తీసుకొని వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ మైండ్లో అఫ్కోర్స్ డబ్బులు ఉన్నాయా లేవా అని మనకు తెలుసు కదా, వాళ్ళకి తెలియదు కదా, వీడు ఈ బైక్ అమ్మేస్తాడేమో మా కంట్రీలో,
ఇల్లీగల్గా అమ్మేసి డబ్బులు తీసుకొని తిరుగుతాడేమో అనే డౌట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తారు, మన ఎఫ్డీస్ చెక్ చేస్తారు, మనము ఎక్కడ జాబ్ చేస్తున్నామో చెక్ చేస్తారు. వాళ్ళ కాళ్ళ ముందు ఓపెన్ చేసి చూపించు, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించు, నీ బ్యాంక్లో ఎంత అమౌంట్ పడుతుందో ఎవ్రీ మంత్ చెక్ చేస్తారు. ఇవన్నీ లేకపోతే మాత్రం మనకి చాలా ఇష్యూ వస్తుంది. సో అందుకని బెటర్ మనం ముందే వీసాస్ అన్నీ ప్రింట్ చేసుకొని వెళ్ళాలి. సో మనం ముందే వీసాస్ అన్నీ ప్రింట్ చేసుకోవాలంటే మనము హైదరాబాద్లో ఎంబసీస్ అయితే అన్నీ లేవు, ఢిల్లీలో ఉంటాయి, ముంబైలో ఉంటాయి. ఢిల్లీ వరకు మనం వెళ్ళేసి ఢిల్లీలో ఒక 1 వీక్ నుంచి 10 డేస్, 1 వీక్ ఇనఫ్, 1 వీక్ స్పెండ్ చేయాలి. ఈ 4 కంట్రీస్కి అప్లై చేయాలంటే అంటే లైక్ మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియట్నాం 4 కంట్రీస్కి వీసాకి అప్లై చేయడానికి 1 వీక్ అయితే ఈజీగా పడుతుంది. ఈ కంట్రీకి సంబంధించిన అన్ని ఎంబసీస్ ఢిల్లీలో ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళేసి మనం ముందు ఫస్ట్ మనం వియట్నాం వీసా తీసుకోవాలి 2 months. ఎందుకంటే ఇంకా మనం డిసైడ్ అవుతాం ఇంకో 1 వీక్, ఇంకొక 2 వీక్స్లో మన ట్రిప్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో 2 వీక్స్ ముందు మనం ఢిల్లీకి వెళ్ళేసి వీసా అప్లై చేయాలి, వియట్నాం వీసా అప్లై చేయాలి. 2 months మార్నింగ్ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి మార్నింగ్ అప్లై చేసాం అనుకోండి, ఈవినింగ్ వరకు 2 months వీసా స్టాంపు ప్రింట్ చేసి మనకి పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. ఫస్ట్ వియట్నాము, దాని తర్వాత థాయిలాండ్, ఇవి రెండే కొంచెం మెయిన్. మిగతాది మయన్మార్, లావోస్ అనేది ఈజీగా వస్తుంది. లావోస్ నాట్ అన్ ఇష్యూ, మనం వెళ్ళి ఆనరబుల్ వీసా కూడా తీసుకోవచ్చు. బట్ మనకు టైం ఉందంటే ఢిల్లీలోనే అప్లై చేసుకుంటే బెటర్. ఓకే, లావోస్ చిన్న కంట్రీ, దాన్ని మరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లాంటివి ఏం చేయరు, నాట్ అన్ ఇష్యూ. బట్ ఎనివే మనం అప్లై చేసుకుంటే సో మచ్ బెటర్. ఓకే, సో ఈ 4 వీసాస్ మొత్తము ఇప్పుడు వియట్నాం వచ్చేసి ఒక 2 months తీసుకుంటాం కాబట్టి 2 months కానీ 3 months కానీ 6 months కానీ ఉంటాయి. సో మనం డిపెండ్స్, మనం ఎన్ని రోజులు విజిట్ చేయాలనుకుంటాం, ఎన్ని రోజులు పోవాలనుకుంటామో మనం చేసుకోవచ్చు. సో ఏం చేస్తామంటే $40 నుంచి $60 వరకు ఉంటాయి ఈ వీసాస్. ఓకే, మన ఇండియన్ కరెన్సీలో 2000, 3000, 5000 లోపే ఉంటాయి ఒక్కొక్క కంట్రీ వీసాను. ముందే అప్లై చేసుకొని పెట్టేసుకుంటే బెటరు. వీసాస్ పని అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఏంటంటే మనకి వేరే కంట్రీకి పోవాలనుకుంటే వీసా ఎంత ఇంపార్టెంటో సేమ్ బైక్ కూడా వీసా ఇంపార్టెంట్. సో దాన్నే మనము కార్నెట్ ది ప్యాసేజ్ అంటారు. ఓకే, కార్నెట్ ది ప్యాసేజ్ అనేది ఒక వీసా, బైక్కి అది వీసా టైప్ అనమాట. సో అది కూడా మనము ఢిల్లీలో కానీ, ఢిల్లీలో నాకైతే అడ్రస్ తెలియదు, బట్ ముంబైలో మాత్రం అడ్రస్ ఐడియా ఉంది నాకు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా, విత్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్తో సహా మీకు క్లియర్గా ఇస్తాను. ఓకే, అది చూడండి. మీరు జస్ట్ మామూలుగా వెరిఫై చేస్తూ ఉండండి. అప్పట్లోపు నేను కూడా బార్డర్స్ ఓపెన్ చేసి నేను వెళ్ళిపోతాను కాబట్టి, అంటే టైం ఉంటే వెరిఫై చేయండి. సో అక్కడ కార్నెట్ ది ప్యాసేజ్ ఏంటంటే ఇప్పుడు ఇలానే బుక్లెట్ ఉంటుంది, ఒక్కొక్క పేజ్కి వచ్చేసి కొంచెం మనీ ఉంటుంది. బేసిక్ ఏంటంటే వాళ్ళు 10 కంట్రీస్కి 10 పేజెస్ అంటే 10 కంట్రీస్, ఒక్కొక్క పేజ్కి వచ్చేసి ఒక్కొక్క కంట్రీకి వచ్చేసి ఒక పేజ్ ఉంటుంది, పైన ఉంటాయి, కింద ఉంటాయి, 2 sheets ఉంటాయి. ఒక షీట్ చింపుకొని ఒక షీట్ మన దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, కార్నెట్ ది ప్యాసేజ్కి. సో వాళ్ళు 5 కానీ 10 కానీ అంటే ఒక లిమిట్ ఉంటుంది. మనం ఇప్పుడు 6 కంట్రీస్ పోతున్నాం, 7 కంట్రీస్ పోతున్నాము, 7 కావాలి అన్నట్టు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి సింగపూర్కి వెళ్తున్నాం అనుకోండి, ఇండియా నుంచి సింగపూర్కి 7 కంట్రీస్ ఉన్నాయన్నమాట మొత్తం. మయన్మార్ ఒకటి, థాయిలాండ్, లావోస్, వియట్నాం, నెక్స్ట్ కంబోడియా, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, మొత్తం 7 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి సో మనము 10 తీసుకోవాలి. 10 sheets ఇస్తారు, 10 sheetsకి 1 lakh రూపాయ అవుతుంది. సో మనం ఎక్కువ కంట్రీస్ పోతున్నాం కాబట్టి ఒక్కొక్క పేజ్కి 10,000 రూపీస్ పడినట్టు అనమాట కాస్ట్. సో మనం వియట్నాం వరకు పోతున్నాం కాబట్టి 4 కంట్రీస్ కాబట్టి 4 అంటే 4 ఇవ్వరు, 5 కంట్రీస్ ఉంటాయి, అదొక 55,000 వరకు ఉంటుంది ఛార్జ్. బేసిక్ ఏంటంటే మనము ఇంకా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం కాబట్టి ఓన్లీ 4 కంట్రీస్ కాకుండా మళ్ళీ వియట్నాం నుంచి సింగపూర్కి తక్కువ దూరమే ఉంటుంది. మీరు చెక్ చేయండి గూగుల్లో, 2,000-2,500 కంటే ఎక్కువ ఉండదు. ఎక్కువ ఖర్చు కూడా కాదు, ఎందుకంటే మనం ఖర్చు పెట్టేదంతా కార్నెట్ ది ప్యాసేజ్లో ఖర్చు పెడతాము, ఇన్సూరెన్స్కి ఖర్చు పెడతాము. ఇంకోటి ఎస్కార్ట్స్ అని ఉంటాయి. ఎస్కార్ట్ ఏంటంటే మన ఇండియా బార్డర్ దాటిన తర్వాత, అంటే ఇంపాల్ దాటిన తర్వాత మయన్మార్ బార్డర్స్ క్రాస్ అయ్యేటప్పుడు వాళ్ళు ఈ మన నెసెసరీ డాక్యుమెంట్స్ అని చెక్ చేస్తారు. అంటే మన ఈ వీసా ఇవన్నీ చెక్ చేసి పంపిస్తారు. కొంచెం లోపల పోగానే మెయిన్ బార్డర్ ఉంటుంది.
మయన్మార్కి సంబంధించిన మెయిన్ బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ క్రాస్ చేయాలంటే వాళ్ళు ఒకటి అడుగుతారు, యూనిట్ అంటే మనము ఎస్కార్ట్ని ఎంగేజ్ చేసుకోవాలి. ఎస్కార్ట్స్ ఏంటంటే వాళ్ళ కంట్రీ నుంచి, అంటే మయన్మార్ బార్డర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మనతోటి ఒక టీం ఉంటుంది అనమాట. ఒక 3 మెంబర్స్, 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ టీం ఉంటారు. మీరు సింగిల్గా వెళ్ళినా, గ్రూప్గా వెళ్ళినా, 10 పీపుల్ గ్రూప్గా వెళ్ళినా, 20-30 పీపుల్ గ్రూప్గా వెళ్ళినా వాళ్ళ వెనకాలే మనం వెళ్తూ ఉండాలన్నమాట. సో ఆ బార్డర్ క్రాస్ అయ్యే వరకు ఈజీగా మనకి 5 to 8 days అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. ఆ 8 days వరకు వాళ్ళు మనతో పాటే ఉంటారు. 8 daysకి సంబంధించిన ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్స్పెన్సెస్ అంతా మనమే చూసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక్కరిని వెళ్తున్నాను అనుకోండి, నాకు ఎక్స్పెన్సివ్ చాలా డబ్బులు ఎక్కువ పడుతుంది ఎస్కార్ట్స్కి. మయన్మార్లో కావాలి ఎస్కార్ట్, థాయిలాండ్లో కావాలి, వియట్నాంలో కావాలి, లాఓస్లో అవసరం లేదు. సో మయన్మార్లో ఏంటంటే మన ఇండియన్స్ కానీ ఏ కంట్రీ వాళ్ళు వచ్చినా కూడా ఎస్కార్ట్ అనేది కంపల్సరీ. నేను వెరిఫై చేసిన దాంట్లో మనకు ఆల్మోస్ట్ 60,000 to 80,000 వరకు పడుతుంది అన్నమాట. డిపెండ్స్ ఆన్ ద సీసీ ఆఫ్ బైక్. ఇప్పుడు నీది 200cc కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. 400cc అయితే 80,000 వరకు పడుతుంది. ఇంకా మనం 1000+ అయితే ఇంకా మనకు 1 lakh అబోనే పడుతుంది. లేదు మనం ఒక గ్రూప్గా వెళ్ళాం, ఒక 20 పీపుల్, ఒక 10 పీపుల్, 20 పీపుల్ గ్రూప్కి వెళ్ళాను అనుకోండి, ఇంకా చాలా తక్కువ పడుతుంది. ఈచ్ పర్సన్కి 15,000, 20,000 కంటే ఎక్కువ పడదు గ్రూప్గా. సో మీరు వెళ్ళాలనుకుంటే ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ విత్ మీ, నాతో మీరు ఏమైనా జర్నీ చేయాలనుకుంటే ఈ ఐదర్ 200cc బైక్ కానీ 100cc బైక్ కానీ ఏదైనా మీరు మోటార్ బైక్తో రావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాకు కమెంట్ చేయండి, కింద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు నా వాట్సాప్ నెంబర్ అనేది పెడతాను ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో మాత్రం కాకుండా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. మీరు అడగండి, మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా నా నెంబరు ఇన్స్టాగ్రామ్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఇన్ డీటెయిల్గా మీకు తెలుసుకోవడానికి, అంటే ఇంకా మనకి డౌట్స్ ఉంటే ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి కార్నెట్ అనేది మనం ఎంగేజ్ చేసుకుంటాము. ఆ 5 to 8 days లోపు వాళ్ళు మనతోటి వస్తారు. ఈ ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే మనతోటి వస్తారు, వాళ్ళ ఫుడ్ గిడ్డ అన్నీ ఎక్స్పెన్స్ అన్నీ మనం చూసుకోవాలి. అయిన తర్వాత మలేషియాలో కూడా ఉంటుంది. అది మలేషియాలో ఎక్కువ, మయన్మార్లో పడినంత జర్నీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మనము థాయిలాండ్ నుంచి మళ్ళీ మనము లాఓస్కి, అంటే ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ వియట్నాంకి వెళ్దాం. ఇండియా నుంచి వియట్నాం వెళ్ళే రూట్ ఉంది. సో మయన్మార్, దాని తర్వాత థాయిలాండ్ నుంచి లాఓస్కి కొంచెం దగ్గరే ఉంటుంది కాబట్టి 5 daysలో వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎస్కార్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, పెద్ద ఎక్స్పెన్సివ్ అయితే ఉండదు. కానీ ఖచ్చితంగా ఒక 10 days స్టే చేస్తే మనకి కొంచెం వర్తబుల్ ఉంటుంది. ఎందుకంటే మంచి ప్లేసెస్ ఉంటాయి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం థాయిలాండ్. నెక్స్ట్ లాఓస్లో చిన్న కంట్రీ, అది ఒక 3 to 4 days మనం వెళ్ళిపోవచ్చు బైక్ పైన. యాక్చువల్గా ఏంటంటే ఒక 2 daysలో కొట్టేయచ్చు ఈజీగా. మనము ఈవెన్ 100cc బైక్ ఉన్నా కూడా 500 kilometers per day ఈజీగా కొట్టేయచ్చు. సో అదొక 3 days తీసుకున్నా కూడా మనకి ఫైన్. 3 to 5 days ఎక్స్ప్లోర్ చేస్తే మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచిగా ఉంటాయి ప్లేస్ అక్కడ కూడా. దెన్ వియట్నాంకి మనము బార్డర్ క్రాస్ అయ్యేటప్పుడు అప్ టు 149cc బైక్ వరకు వాళ్ళు ఎస్కార్ట్ అవసరం లేదు అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది యమహా ఫ్యాషన్ ఉంది 125cc. యమహా ఫ్యాషన్ పైన వెళ్ళాను అనుకోండి, ఎస్కార్ట్ అవసరం లేదు దానికి. ఓకే, ఇప్పుడు ఈ బైక్ తీసుకెళ్ళాను అనుకోండి, ఇది 200cc, ఖచ్చితంగా వాళ్ళకి ఎస్కార్ట్ అనేది కావాలి. వియట్నాంలో ఏంటంటే అక్కడి రూల్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ అమౌంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అన్నమాట. డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్స్, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి. ఇప్పుడు నేను ఒక 500cc బైక్ తీసుకెళ్తున్నాను, ఒక రేట్ ఉంటుంది. 1000cc బైక్ తీసుకెళ్తున్నాను, ఒక రేట్ ఉంటుంది. 200cc బైక్ ఉంటుంది, ఒక రేటు. 125cc అనుకో, అవసరం లేదు, ఎస్కార్ట్ అవసరం లేదు, డైరెక్ట్ మనం వెళ్ళిపోమంటారు. నెసరీ ఆ వీసాకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్, అదే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, బుక్లెట్ ఇవన్నీ చెక్ చేసుకొని చాలా వెళ్ళిపోమంటారు. ముద్ర గుద్దగానే కథం మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఎబోవ్ 150 కానీ 150+ cc బైక్స్ ఉంటే మాత్రం కొంచెం హెడేక్. వాళ్ళు మంచిగా ఈజీగా
ఎంత కాదనిపోయినా $1000 అయితే ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్కి. లేదా ఒక మనం గ్రూప్ వైజ్గా ఉంటే ఒక గ్రూప్ మొత్తానికి ఇంత అని చెప్తారు. కొంచెం మనము అందరు షేర్ చేసుకుంటే ఇంకొంచెం బెటరు. సో ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా మనం ఒక గ్రూప్ వైజ్గా వెళ్తే మాత్రం చాలా తక్కువ పడుతుంది మనీ. సో ఓన్లీ మనము ఇండియా నుంచి వియట్నాంకి మొత్తం ఓవరాల్గా ఖర్చులు చూసుకుంటే సో దానికి ముందు ఏంటంటే ఓకే ఈ కార్నెట్ అయిపోయింది. నెక్స్ట్ మనము హోటల్స్ ఏంటంటే దానికి ఒక యాప్స్ ఉన్నాయి. ప్రతి కంట్రీకి యాప్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కూడా. యాప్స్ లింక్స్ లేకపోయినా నేను నేమ్స్ ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి, వెరిఫై చేయండి. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మనం హోటల్స్, మన నియర్ బై హోటల్స్, మన ఇప్పుడు హైదరాబాద్ ఉన్న 3 స్టార్ హోటల్స్ నియర్ బై అని కొట్టగానే ఈ చుట్టుపక్కల ఉండే హోటల్స్ అని వచ్చేస్తాయి. 2 స్టార్ 1 స్టార్ మన ఇష్టం, 5 స్టార్ హోటల్స్ మన ఇష్టం, మన బడ్జెట్ని బట్టి. మన 1 స్టార్ హోటల్స్ ఉంటాయి, 2 స్టార్ 5 స్టార్ హోటల్స్ కూడా ఉంటాయి. రూమ్స్ మనకి $500 కూడా దొరుకుతాయి. మయన్మార్లో, థాయిలాండ్లో కూడా $1000 దొరుకుతాయి. లావోస్, వియట్నాం $1000కి దొరుకుతాయి. వియట్నాంలో హోటల్స్ ఇంకా చాలా చీప్, మంచి లగ్జరీస్ హోటల్స్ కూడా $2000 పెడితే మంచి హోటల్స్ వస్తాయి, మనకి మంచి హోటల్స్ వస్తాయి. అది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వియట్నాం మంచి చీప్ అనే దొరుకుతాయి హోటల్స్, భయపడాల్సిన పని లేదు. సో ఈ జర్నీ మొత్తం మనం ఇండియా నుంచి, మన హైదరాబాద్ నుంచి చూసుకుంటే వియట్నాం వరకు ఓవరాల్గా మనకి 20 to 30 days డిపెండ్స్. మనం ఒక్కో కంట్రీలో ఎన్ని డేస్ స్టే చేస్తాం అనేది. ఖచ్చితంగా కంటిన్యూస్గా డైలీ ఒక 500 kilometers రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవాలంటే మాత్రం మనకి 15 days కంటే ఎక్కువ టైం పట్టదు. ఓకే, బేసిక్గా మనం ఆగుతాము, అక్కడ ఉండే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము. వియట్నాంలో మంచి ప్లేసెస్ ఉంటాయి, థాయిలాండ్లో మంచి ప్లేసెస్ ఉంటాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తాం కాబట్టి ఈజీగా 20 to 25 days ఈజీగా పడుతుంది మోటార్ బైక్ పైన మాత్రం. ఓకే, ఓన్లీ 4 countries దాటాలి అంటే. సో ఆ 20 daysకి అంటే డైలీ మనం హోటల్ తీసుకోవాలి. డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మయన్మార్లో ఒక 8 days 500కి మంచి హోటల్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఎస్కార్ట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుసు. సో వాళ్ళకి ముందే చెప్తాం అనమాట, నాకు కొంచెం బడ్జెట్ పరంగా మంచి బడ్జెట్ హోటల్ కావాలంటే ఖచ్చితంగా $500 కంటే ఎక్కువ చూపించారు. 500-600 ఉంటాయి అక్కడ. థాయిలాండ్లో కూడా సేమ్ ఎస్కార్ట్స్కి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి. అంటే కొంచెం మంచిగా ఉండే హోటల్స్, వెల్ నోన్ హోటల్స్, మంచి హోటల్స్ తీసుకెళ్తారు. లేదు నేను పర్వాలేదు ఒక 1000-2000 రూపీస్ పెట్టగలుగుతానంటే ఆ హోటల్ కూడా మన రిక్వైర్మెంట్ని బట్టి కూడా హోటల్స్ అనేది వాళ్ళు చూస్ చేస్తారు. సో హోటల్స్కి మనం ఎంత కాదనిపోయినా పర్ డేకి 1000 వేసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మన బడ్జెట్ ప్రకారం చూస్తున్నా 1000 వేసుకున్న 30 daysకి 20 daysలో మన 15 to 20 days ట్రిప్ అయిపోతుంది. లెట్స్ సే 30 days అనుకుందాం. 30 daysకి 30,000 అయిపోయింది. ఇది హోటల్స్కి మాత్రమే. ఫుడ్ వచ్చేసి డైలీ నీకు $1000 కంటే ఎక్కువ పడదు. ఎందుకంటే మార్నింగ్ ఏదో టిఫిన్ తింటాము. టిఫిన్స్ అంటే మనం వేరే కంట్రీలో వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనకి నూడిల్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, అది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. లంచ్ డిన్నర్ వచ్చేసి అది కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే మనము డే మొత్తం మనం జర్నీలో ఉంటాం కాబట్టి ఎక్కువ ఫుడ్ మనము తినకపోవడం మంచిది. అంటే మనం లైట్గా తినాలి ఫుడ్, మరీ హెవీగా తింటే కూడా కొంచెం జర్నీ చేస్తాం కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది. సో ఓవరాల్గా ఫర్ పర్సన్కి హోటల్ $1000, ఫుడ్ $1000, అంటే $2000 పర్ డేకి వేసుకున్న 30 daysకి 60,000 అయిపోతుంది. అంటే 30 days టైం పట్టదు, 20 daysలో అయిపోతుంది. బట్ మనం 30 days వేసుకుందాం. ఇన్ కేస్ మనము ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే ఒక 2 days 3 days వల్ల మొత్తం ఓవరాల్గా 10 days ఎక్స్ట్రా అయినా కూడా 60,000 ఫుడ్కి, హోటల్స్కి. ఇక పెట్రోల్ విషయానికి వస్తే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వియట్నాంకి పోతున్నాను బైక్ పైన, నేను ఇంపాల వరకు నేను కొరియర్ చేయదలుచుకోలేదంటే హైదరాబాద్ నుంచి వియట్నాంకి 5561 kilometers ఉంది. ఈజీగా నేను పోవాలనుకున్న బైక్ మాత్రం నాకు ఇది 40 ఇస్తుంది మైలేజ్. పోనీ 40 కాదు 30 వేసుకుంటా. ఓకే, 30 కూడా కాదు 25 వేసుకుంటా మైలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో 5561 kilometers కంటే నాకు ఇక్కడ నుంచి వియట్నాంకి ఓవరాల్గా నాకు ఒక 50,000 కంటే ఎక్కువ మనీ పట్టదు. ఓకే, సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే మీరు చూస్ చేసుకున్న బైక్ మీరు 400cc 1000cc బైక్ని బట్టి కూడా ఉంటుంది, మైలేజ్ని బట్టి కూడా ఉంటుంది. మధ్యలో మనం సర్వీస్ చేపిస్తాము. ఇవన్నీ కలిపి ఒక 50,000 to 60,000 వరకు అవుతాయి ఓన్లీ ఫ్యూయల్ ఛార్జ్.
దట్ ఫర్ షూర్. ఇంకా మిగులుతాయి, నేను ఎక్కువ వేసాను ఎందుకంటే ఇది బైక్ 40,000 ఇస్తుంది. ఏ కంట్రీకి వెళ్ళినా, ఇప్పుడు ఈ కంట్రీ అయినా ఏ కంట్రీ అయినా సేమ్ రోడ్స్ ఉంటాయి, సేమ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో నేను 25 మాత్రం వేసుకున్నాను ఈ బైక్కి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను. సో ఖచ్చితంగా నాకు 50,000 to 60,000 అవుతాయి, ఇంక్లూడింగ్ ఇవన్నీ. ఇది సర్వీసింగ్ ఒకసారి అయితే సర్వీసింగ్ చేయాలి 5,000, అంటే ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి సర్వీస్ చేయాలి. మనం ఇండియా నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే ఆల్రెడీ నేను సర్వీస్ చేపిస్తాను కాబట్టి మధ్యలో ఎక్కడో వియట్నాంలో కానీ దానికి ముందు కానీ చేపించుకుంటే సరిపోతుంది, పెద్ద ఇష్యూ లేదు దానికి. బైక్ మాత్రం ఇష్యూ లేదు. 100cc బైక్స్ అంటే ఎవ్రీ 3,000 కిలోమీటర్కి చేపించాలి కాబట్టి ఒక 2 times చేపించాల్సి వస్తుంది. నాట్ ఎన్ ఇష్యూ, మనమైనా చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే బండికి సంబంధించిన పార్ట్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ బైక్కి సంబంధించిన పార్ట్స్ అంటే లైక్ ఈ బ్రేక్ ప్యాడ్స్ కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి మనం 2 sets, చైన్ స్పాకెట్ 2 sets తీసుకెళ్ళాలి. వెళ్తూ మనము ఈ స్పోక్ వీల్స్ తోటి, ఎందుకంటే మనము అడ్వెంచరస్ ట్రావెలింగ్ చేయట్లేదు కదా, నార్మల్ ట్రావెలింగ్. అంటే ఉంటాయి రోడ్స్ అడ్వెంచరస్ టైప్ ఉంటాయి, డర్టీ రోడ్స్ ఉంటాయి. అంటే డర్ట్ బైక్, ఇది డర్ట్ బైక్ కాబట్టి స్పోక్ వీల్స్ కాకుండా నేను అనుకున్నాను మ్యాగ్విల్స్ పెట్టేసి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వేసుకుంటాను. ట్యూబ్లెస్ టైర్స్ వేసుకున్నానంటే ఎక్కడ పంచర్ అయినా మన జస్ట్ ఏం లేదు, చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది అందరికీ తెలుసు. ట్యూబ్లెస్ టైర్స్ ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, ఆ పంపు కొట్టేది కూడా మనకి ఎట్లా ఛార్జింగ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎయిర్ ప్రెషర్ అంటే గాలి కొట్టేది మాత్రం తీసుకెళ్తాం, క్యారీ చేస్తాను కాబట్టి ప్రాబ్లం ఉంది. సో ట్యూబ్లెస్ టైర్ వచ్చేసి కొంచెం హెడ్ ఏకే ఉంటుంది. ట్యూబ్ టైర్స్ కొంచెం ఇగ్నోర్ చేసి ట్యూబ్లెస్ టైర్స్ వేసుకొని వెళ్ళటం బెటర్. ట్యూబ్లెస్ టైర్స్ విత్ స్పోక్ వీల్స్. సో ఇది బెటరు. మొత్తం ఓవరాల్గా బడ్జెట్ వచ్చేసి మనకి ఇండియా నుంచి వియట్నాంకి సింగిల్గా పర్సన్ వెళ్ళాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కనే వెళ్ళాలనుకుంటున్నాను, ఈజీగా నాకు 3.5 lakhs అవుతాయి అన్నీ కలిపి అన్నీ. మళ్ళీ ఇంకోటి మెయిన్గా మీకు చెప్పడం మంచి బేసిక్ ఏంటంటే ఇవన్నీ పర్మిషన్స్తో పాటు మనము ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ కంట్రీలో ల్యాండ్ పైన మనము జర్నీ చేస్తాం కాబట్టి ఆల్రెడీ ఎస్కార్ట్స్ తీసుకుంటాం కాబట్టి ఇది అవసరం లేదు మనకి. ఇది మన మ్యాన్మార్కును థాయిలాండ్కి అవసరం లేదు. లావోస్కి వచ్చేసి లావోస్ కూడా అవసరం లేదు. వియట్నాంకి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి వియట్నాంలో. సో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పర్మిషను మనం ఎప్పుడైతే వీసాస్ తీసుకుంటామో, అది కార్నెట్ అప్లై చేస్తామో అక్కడే మనం పర్మిషన్ తీసుకుంటామో అది ఇష్యూ ఉండదు. కాకపోతే అది ఈజీగా ఒక 15 to 20 days పడుతుంది. మనము ఇంకా జర్నీ అంటే ఎప్పుడైతే వీసాస్ అప్లై చేసుకున్నామో అప్పుడే అప్లై చేసుకోవాలి. ఆ పర్మిషన్ కూడా అప్లై చేసుకుంటాము, అది ప్రాబ్లం ఉండదు, నాట్ అన్ ఇష్యూ, ప్రాబ్లం ఉండదు దాని గురించి. సో ఇది ప్రాసెస్. సో నేనైతే బార్డర్స్ ఓపెన్ చేసిన వెంటనే వెళ్ళాలని అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో, సో నేను ఒక్కరిని వెళ్తే మాత్రం 3.5 నుంచి 4 lakhs వరకు పడతాయి ఈజీగా, ఇంకా తక్కువ పడుతుంది. అంటే నేను ఓవర్ బడ్జెట్ వేసాను అనమాట. అన్ని అకౌంట్స్ ఇస్తే మాత్రం మీకు 2.5 కంటే ఎక్కువ కాదు, 2 నుంచి 2.5 అంతే, ఇంకా 2.5 ఫిక్స్డ్. నేను 3.5 ఎందుకు అంటున్నానంటే ఇన్ కేస్ మన బైక్ బ్రేక్ డౌన్ కావచ్చు, ఆ బ్రేక్ డౌన్లో ఏదో ఒకటి ట్రాలీ కానీ ఏదో ఒకటి డీసెంట్ వ్యాన్ బుక్ చేసుకొని అలా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. లేకపోతే ఏదో అయింది, క్లచ్ ప్లేట్ తెగింది, మనం చేయలేని పరిస్థితి, మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, మెకానిక్ 100 kilometers దూరంలో ఉన్నాడు, మనం అడవిలో ఉన్నాం, ఖచ్చితంగా మనం ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. సో వాటికి ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ ఎందుకు కలుపుతున్నాం అంటే చెప్పలేం, 1 లక్ష ఎక్కువ ఉండడంలో తప్పలేదు కాబట్టి. సో 3.5 lakh అన్నాను. లేదు నాతో పాటు మీరు వస్తారు అంటే మనకి కంప్లీట్గా ఒక 20 people గ్రూప్ అయింది అనుకోండి, 15 to 20 people గ్రూప్ అయితే ఖచ్చితంగా మనకి 2 lakhsలో వెళ్ళిపోవచ్చు. ఇండియా నుంచి మన హైదరాబాద్ నుంచి వియట్నాం వరకు 2 లక్షల్లో ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. గ్రూప్ పెద్ద ఉంటుంది, 20 people ఉండాలి ఖచ్చితంగా. మనము ఎక్కువ మనకి కాస్ట్ అయ్యేది మాత్రము మెయిన్గా కార్నెట్ దగ్గర కాస్ట్ అవుతుంది, సేమ్ టైం ఎస్కార్ట్స్ దగ్గర కాస్ట్ అవుతుంది. హోటల్స్ అండ్ ఫుడ్ ఇప్పుడు 60,000 అనుకున్నాం మనము, అది కాస్త 35 to 40,000 వస్తుంది. అంటే గ్రూప్ ఉంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం, ఏదో 2 BHK సంథింగ్ ఏదో తీసుకున్నాం హోటల్, అందులో ఒక 6 people 8 people అట్లా ఉండొచ్చు, షేర్ చేసుకుంటాం. 2,000 కంటే ఎక్కువ ఉండదు రెంట్. 6 మంది షేర్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, తక్కువ పడుతుంది. సో అట్లా డిపెండ్స్ ఆన్ హోటల్స్ని బట్టి కూడా మనము షేర్ చేసుకోవచ్చు, ఫుడ్ షేర్ చేసుకోవచ్చు. ఏమైనా బైక్ ప్రాబ్లమ్స్ ధైర్యం ఉంటుంది అందరికి,
అందరికీ కలిసికట్టి వెళ్తాం కాబట్టి ధైర్యం ఉంటుంది, ఏం ప్రాబ్లం రాకుండా వెళ్ళిపోవచ్చు క్లియర్గా, చాలా తక్కువ పడుతుంది. సో లేదు భయ్యా నాకు బైక్ పైన పోదలుచుకోలేను, నేను బైక్ కూడా నాకు చాలా కష్టము, అంతా ఈ 2 lakhs కూడా అరేంజ్ అవ్వడం కష్టం అంటే మనకి ఇంకో దారి ఉంది, బైసైకిల్ పైన వెళ్ళిపోవచ్చు. మన సైకిల్ పైన అయితే ₹1,00,000 మోర్ దెన్ ఎనఫ్. ఒక 5 people ఉన్నారు, 5 మంది ఉన్నారనుకోండి, ₹1,00,000 మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే సైకిల్ పైన మీకు కార్నెట్ అవసరం లేదు, ఎస్కార్ట్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఓన్లీ మీ ఫుడ్, మీ హోటల్స్ అంతే. వీజాస్ కామన్, దేనికైనా వీజాస్ కామన్ ఉంటుంది. సో హోటల్స్ ఫుడ్ తప్పించి ఏ పర్మిషన్స్ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మన ఇండియన్ ఎంబసీ నుంచి మనం ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడ మన మయన్మార్ బార్డర్లో, మన ఈ మయన్మార్ బార్డర్లో మన మయన్మార్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దగ్గర ఇటు సైడ్ ఇండియా ఉంటుంది, అటు సైడ్ మయన్మార్ ఇది ఉంటుంది. సో మన ఎంబసీలో, మన ఇండియన్ ఎంబసీలో నేను సో బైసైకిల్ పైన వియట్నాంకి వెళ్తున్నాను, వేరే కంట్రీకి వెళ్తున్నాను, నాకు పర్మిషన్ కావాలని చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఒక ½ hour ప్రాసెస్. ఆ స్టాంప్స్ అన్ని ప్రింట్ చేసుకొని వెళ్ళిపోతే చాలా ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్, బైసైకిల్ పైన మాత్రం. ఓకే, సో ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎవరైనా నా ఇంట్రెస్ట్ ఉంది అంటే, నాతో రావాలని ప్లాన్ ఉంది అంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అంటే ఇన్డెప్త్గా ఇంకా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్స్లో పెట్టండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు క్వశ్చన్స్ వేయచ్చు. నేను మీకు జెన్యున్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా నేను మీకు నా నెంబర్ షేర్ చేస్తాను, మీరు నన్ను కలవచ్చు. నేను ఉండేది హైదరాబాద్లోనే, జూబ్లీ హిల్స్లోనే. మీరు నన్ను కలవండి, ఇంకా క్లియర్గా మనము కూర్చొని మాట్లాడుకుందాం, ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.